మన ప్రభువు రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి దేవుని మహాప్రేమను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను. ఈ రోజున యొక్క అంశం దురాశ వల్ల నరకమా. ఈరోజు యొక్క అంశం ఏంటంటే దురాశ వల్ల నరకమా. దురాశ వలన మనకి నరకమా, ఇది యొక్క సందర్భము. ఈ అంశం మీద కొన్ని మాటలు మనము ఈరోజుని బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనము చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రికలో ఈ విలువైన మాటలు దేవుని యొద్ద నుంచి పంపబడ్డ మాటలో, అందులో ప్రతి మానవుడు దేని వలన పడిపోతున్నాడు, దేని వలన, ఏ శక్తి వలన అతడు నరకానికి, అంటే ప్రతి ఒక్కరూ ఇంచుమించు మనమందరం కూడా నరక ద్వారము దగ్గర, అంటే ఇంకా మనము ఏమాత్రము కూడా దేవుని పరిశుద్ధతను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కుమారుడిని, పరిశుద్ధాత్మని తెలుసుకోలేని వారుగానే ఉన్నాం. ఇంకా అంటే దురాశకి మూల పురుషుడు ఎవరో ఈరోజున మనము గుర్తిస్తే, ఆ మూల పురుషుడు ద్వారా మనల్ని ఎలా భక్షిస్తున్నాడో మనం గ్రహించే శక్తి గల వాక్యాన్ని మనం పట్టుకోవచ్చు. అంటే దురాశపరుడు మనకి దొరకాలంటే దురాశ మూల పురుషుడు అసలు ఎవడు వీడు అని మనము దాన్ని ఆలోచించుకున్నట్లయితే అది మనకి ఎలా అర్థమవుతుంది అంటే వాక్యము ద్వారానే అర్థమవుతుంది. వాక్యమైన యేసుక్రీస్తు వారి గురించే నేను మాట్లాడుతున్నాను. ఆది యందు వాక్యము ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడై ఉండును. అంటే యేసుప్రభు గారు కూడా దేవుడే, దేవుని కుమారుడు కదా, దేవుడి కాకుండా పోతాడా? మీరు ఎలా చెప్తున్నారండి మధు గారు, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు కదండి అని కొంతమంది అనుకోవచ్చు. నేనట్లేదు, తండ్రిని దేవుడే చెప్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇదిగో దేవా, ఒకళ్ళు దేవా దేవా అని పిలుచుకుంటున్నారు. మనకి బాధ ఏంటి? అసలు మనకి బాధ ఏంటి? అసలు మనం ఎందుకు బాధపడాలి? వాక్యాన్ని మనము స్పష్టంగా తెలుసుకుంటాక ప్రయత్నం పడాలి. ఈ బైబిల్ని మనము పరిశీలించాలి, ధ్యానించాలి. చదవటం వేరు, ధ్యానం వేరు. అందుకని దావీదు మనకి కీర్తనకారుల్లో మొదటి కీర్తనలో మనం గుర్తుపెట్టుకుంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకుల కూర్చుండిన చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమయందు ధ్యానించువాడని అన్నారా, చదివాడన్నారా? ఆయన చదివారు. బోల మంది అలాగా కొంపలుగా చదివేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే చదవటము, పరీక్షలు రాయటం అన్నది కొంపలుగా మనకి పరీక్షలు రాయటము, కొంపలుగా చదవటము కాదు, ధ్యానించుకుంటూ చదవాలి. నువ్వు నీ మైండ్లో ఇది దేవుని యొక్క వాక్కు, ఇది మనుషులు దేవుని చేత రాయబడ్డదని, దేవుని శక్తి చేత, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ చేత ఈ గ్రంథము రాయబడ్డదని నీవు తెలుసుకోవాలి. రైట్. ఈరోజు నీ దురాశ వలన నరకమా, దీని మీద మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ఎక్కడ రాయబడ్డది దురాశ గురించి? బాగా స్పష్టంగా యాకోబు గారు రాసిన పత్రికలో రాయబడ్డది. ఇంకా బైబిల్ అంతా ఉంది.
బైబిల్ అంతా ఉంది, కానీ ఇక్కడ మనకి దురాశ మనిషిని ఈడ్చుకుని పోతుంది. అసలు యాకోబు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు తమ్ముడినే? యేసుక్రీస్తు ప్రభువారు తమ్ముడిన ఎలాగా అంటే, మొదటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు మరియ గర్భంలో పడటం, ఆయన 9 నెలల నుండి బయటకు రావటం, అది పరిశుద్ధాత్మ యొక్క కార్యక్రమం. పరిశుద్ధాత్ముడు దేవుడు తన్ను పంపారు. పరిశుద్ధాత్ముడు కావాలి. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ కార్యక్రమం అంతా జరిగింది. ఆయన పరిశుద్ధమైన దేవుడు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, దేవుడు తన కుమారుని పంపించి మన పాపముల నిమిత్తము, సర్వలోక పాపముల నిమిత్తము ఆయనను గొర్రెపిల్లగా పంపించాడు. ఆయన సాత్వికుడుగా పంపించాడు, సమాధానకర్తగా పంపించాడు. ఆయన ద్వారా మనం విమోచింపబడి, ఎందుకంటే మనం అందరం దురాశపరులం. మనమందరం కూడా దురాశపరులం. ఏ ఒక్కరిలో కూడా ఆశ లేని వ్యక్తి లేడు. అందరూ A-to-Z, ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు. అందరూ కూడా తండ్రి ఆయన గురించిన మహిమను పొందలేకపోతున్నాం. అంటే కారణం ఎవడు? మహిమను పొందలేకపోవడానికి కారణం ఎవడు? లోపల దురాశపరుడు ఉన్నాడు. అతని ద్వారా మనము, వాడి ద్వారా మనము, క్షమించండి, వాడిని గౌరవించవలసిన పని లేదు, వాడి ద్వారా మనము దేవునికి దూరం అయిపోయి నరకానికి దగ్గర అయిపోతున్నాం. దురాశ వల్ల నరకం. ఇది యొక్క అంశం ఈ రోజుని. రైట్, ప్రార్థన సహాయాన్ని తీసుకుని ప్రభు దగ్గర నుంచి ఇంకా ముందుకు వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. ఇంకా నీ వాక్యం ప్రభు ఎవరికి కూడా వాళ్ళ హృదయం యొక్క ఆలోచనకి వెళ్ళకపోతే ఇప్పుడే వాళ్ళ ఆలోచనకి వెళ్ళి వారందరూ కూడా కడగబడి మీ కుమారుని గురించి స్పష్టంగా తెలుసుకుని మిమ్మల్ని మహింపరిచే స్థితి మా అందరికీ కూడా దయచేస్తామని, మీ ప్రేమ మీ కృప మాకు దయచేసి మీ ఆత్మ సహాయాన్నిచ్చి యాకోబు రాసిన ఈ పత్రికని మాకు తెలియపరుస్తామని, ఇందులో ఉన్న భావాన్ని, ఈ దురాశపరుడు వల్ల మాకు ఏ నష్టం కలుగుతుందో స్పష్టంగా మాతోటి మాట్లాడతామని యేసు పరిశుద్ధమైన నామను బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమెన్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటాం వల్ల యూట్యూబ్ అతను అనేకులకి షేర్ చేస్తాడు. లైక్ కూడా కొట్టండి. వేరే వ్యక్తి, ఇప్పుడు నేనే పాపను అనుకోండి, దేవుడు తెలుసుకోలేకపోతున్నాను అనుకోండి, ఇలా యూట్యూబ్ ఫోన్ ఇలా శిక్ష ఎత్తున్నా నా ప్రసంగం వచ్చింది అనుకో, ఇదేదో బాగుంది కదా, దురాశ గురించి చెప్తున్నారు, ఎవరి దురాశ మూల పురుషుడు అని కొంచెం లోపలికి వెళ్ళారనుకో, ఆ దురాశపరుడైన ఆ వ్యక్తే ఇదే చూస్తున్నాడు అనుకో వాక్యం, దురాశకు మూల పురుషుడని తెలుసుకుంటాడు కదా. ఓహో, ఈయన గురించి, ఈడు నాలో ఉంటే నేను ఇలా నరకానికి వెళ్ళిపోతానని తెలుసుకుని మారుతాడు కదా నీ వల్ల. అదనమాట. రైట్, యాకోబు రాసిన పత్రిక మనం చూస్తున్నాం. ఈ పత్రికకి వెళ్ళక ముందు యాకోబు గారు ఎవరో మనం ఒకసారి చూద్దాం. ఈ పత్రికకి వెళ్ళక ముందు ఆయన ఎవరో చూద్దాం. యాకోబు గారు, ఈయన యేసుక్రీస్తు ప్రభువారి తమ్ముడు. ఇది మార్కు సువార్త 6వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభువారు సందర్భమే ఇక్కడ. 6వ అధ్యాయం మొదటి నుంచి. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిశువులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధన ఆరంభించును. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చును, ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వల్ల
ఇట్టి అద్భుతాలు చెయ్యబడుచున్నవి. ఇదేమి ఇతడు మరియా కుమారుడు కాడా? అంటే మరియా గారి పేరు. ఇతడు యాకోబు, యేషే, యోదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సహోదరిమణులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడి. ఈయనెవరో తెలిసిపోయింది కదా, యేసుక్రీస్తు ప్రభువారు. 9 ఈయన రాసుకొస్తున్నది ఏంటంటే అన్యజనుల్లో చెదిరిపోయిన విశ్వాసులకు కూడా ఈయన రాసుకొస్తున్నారు. ఈ పత్రిక మనము పరిచయంగా మనం ఒకసారి కొన్ని చూసుకున్నట్లయితే, పరిచయం మొదటి అధ్యాయం మొదటి వచనము, తర్వాత మొదటి అధ్యాయము 2వ వచనం కానించి 8 వరకు కూడా విశ్వాసము మరియు జ్ఞానము గురించి మాట్లాడుతున్నారు యాకోబు గారు. తర్వాత మొదటి అధ్యాయము 9 నుంచి 11 వరకు కూడా పేదరికము మరియు ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్నారు ఈయన యాకోబు గారు. తర్వాత 1వ అధ్యాయము 12వ వచనం కానించి 18 వరకు కూడా ఇందులో ఉన్న సందర్భం మనము దురాశ గురించి చూస్తున్నాం. ఏంటి ఇందులోను? పరీక్ష మరియు శోధన, ఈ అంశం గురించి చూస్తున్నాం. తర్వాత ఇంకెలాగైంది ఈ పరిచయంగా మనం చూస్తే 1వ అధ్యాయం 19వ వచనం కానించి 27వ వచనం వరకు కూడా వినటము మళ్ళీ చేయటము. తర్వాత 2వ అధ్యాయము 1వ వచనం కానించి 13 వరకు కూడా పక్షపాతం చూడకు, వివక్ష చూపకూడదు అని హెచ్చరిక. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరికి ఓ రకంగానే ఒకరికి ఓ రకంగా చేయకు. అలా చేస్తే నువ్వు దురాశపరుడివే, ఇంకా నువ్వు అపవాది సంబంధివే. నువ్వు ఇంకా క్రీస్తుని ఇంకా తెలుసుకోలేదు. నువ్వు క్రీస్తు ప్రభువుని ఎప్పటికీ కూడా తెలుసుకోలేవు కూడా. అయ్యబాబా నేను ఇన్నిసార్లు చర్చకొస్తున్నానండి, నేను ఇంత కానుకిస్తున్నానండి, నేను ఇలాగ మొదటి నుండి అంటే ఇవన్నీ ఏమి అక్కడికి రావు. నువ్వు క్రీస్తుని పరిపూర్ణంగా తెలుసుకుని సంపూర్ణమైన శక్తితో సమాధానముతో నువ్వు ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు నీకు తోడు నీడై ఉంటాడు. తర్వాత 2వ అధ్యాయము 14వ వచనం కానించి 26వ వచనం వరకు కూడా మనం చూసుకున్నట్లయితే విశ్వాసము మరియు క్రియలు. తర్వాత 3వ అధ్యాయం 1 నుంచి 18 వరకు కూడా క్రైస్తవుడు మరియు మానవుల్లో ఉంచబడిన నాలుక గురించి మాట్లాడతారు ఆయన. తర్వాత 4వ అధ్యాయం 1 నుంచి తర్వాత 5వ అధ్యాయం 6వ వచనం వరకు కూడా మరి క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవుడు మరియు లోకం గురించి మాట్లాడతారు. ఇంకా లాస్ట్ పలుకులు మనం చూస్తే 5వ అధ్యాయము 7వ వచనం కాడి నుంచి 20 వరకు కూడా ముగింపుగా మాటలు మనం చూస్తున్నాం. ఇందులో మనము 3వ అంశాన్ని మనం తీసుకున్నాం. 1వ అధ్యాయము 12 కాడి నుంచి 18లో ఉన్న ఈ మయాన్ని ఉన్న 14-15 దురాశ గురించి చూస్తున్నాం. అసలు ఈ దురాశపరుడు ఎవరు? ఎక్కడ పుట్టింది అసలు దురాశ? దీని పుట్టుక ఎలాగా? దీని పుట్టుక మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథంలో మనకు కనపడుతుంది. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయంలో దీని పుట్టుక గురించి యెహెజ్కేలు గారు, యాజకుడైన యెహెజ్కేలు గారు మనకి దీని పుట్టుక గురించి తేట తెల్లగా చెప్తున్నారు. అసలు దీని పుట్టుక గురించి మనం చూసి, ఇద్దరు వ్యక్తులు దురాశపరులు, దురాలోచన వల్ల ఒక ఆయన పడిపోయాడు, వ్యభిచారం వల్ల ఒక ఆయన పడిపోయాడు. ఈ రెండు కూడా కలగజేసేవాడు అపవాదే. దురాశ వల్ల పాపం పరిపక్వమై మరణము కనగా, మరణము ఏమికంటదంట? దురాశ వల్ల పాపము కనగా, అంటే దురాశ గర్భం ధరించి పాపం పుడుతుందంట. పాపం గర్భం ధరించదంట, మళ్ళీ పొండవుతుందంట. అప్పుడేం పుడుతుందంట? శేషం మరణం. అంటే దురాశ పరులు ఈజ్వల్ అందరూ కూడా మరణపాత్రులు. అంటే దురాశని ఎలా ఉంటుంది? దురాశ ఎప్పుడైతే పక్క స్త్రీని నువ్వు మోహంతో చూస్తున్నావో అప్పుడే ఆ స్త్రీతో నువ్వు ఏం చేస్తావు? వ్యభిచారం చేసేస్తావు. అర్థమవుతుందా మీకు? ఎప్పుడైతే ఈ ఆశ ఉందే, ఈ ఆశ, దీన్ని
మనలో వాడు పాతి పెట్టేసాడు వాడు. ఎందుకంటే వాడు క్రియలు చేస్తున్నాం కదా. అందుకని యోహాను సువార్త 8వ అధ్యాయానికి వెళ్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయానికి వెళ్తే దురాశ వాడు ఆది నుంచి సత్యవంతు ఎందుకు నిలిచి ఉండలేదో, సత్యం నుంచి ఎందుకు వెలిగిపోయాడో, సత్యవంతుడని యేసుక్రీస్తుని ఎందుకు తెలుసుకోలేదో అన్నది కూడా మీరు తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. అందుకే మీరు ఈ 2 అంశాలు మాట్లాడుతాను. ఒకటి దురాలోచనలు, ఒకటేమో వ్యభిచారం. 2 వ్యక్తులు మీకు బైబిల్లో చూపించి నేను ముగించేస్తాను. అసలు ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది? యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనము. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగా ప్రకటింపుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్య నేను ఆశీరుడై ఉన్నానని నువ్వు అనుకునిచున్నావు. నీవు దేవుడు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నువ్వు దానియేలు కంటే జ్ఞానవంతుడువు. అంటే అసలు ఏంటి సందర్భం? ఇక్కడ చూడండి, మళ్ళీ చదువుతున్నాను 2వ వచనం కానించి. నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్య నేను ఆశీరుడై ఉన్నానని నువ్వు అనుకునిచున్నావు. అంటే దేవుని యొక్క సింహాసనం మీద ఆశ పుట్టింది వీడికి. దూతేనండి. ఈ దూతను కూడా సృష్టించింది దేవుడే, యేసుప్రభు గారే, పరిశుద్ధాత్ముడే. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. అలాంటి దూత ఆశ పుట్టింది. యేసుక్రీస్తు వారు అందరూ దూతల్లో పరిశుద్ధుడు 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 అని పరలోకములో ఆయనను పొగుడుతుంటే, ఆయనను స్తుతించుంటే, ఆయన దేవుని స్తుతించుతుంటే వీడికి ఆశ పుట్టింది. ఆ స్థానంలో నేను ఉండాలనుకున్నాడు. అంతే. దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క ఆజ్ఞను మీరితేనే పాపం. అదే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. నువ్వు ఆజ్ఞలు ఎన్ని అతిక్రమం చేస్తున్నావు? పొద్దు నుంచి 24 గంటలు అన్ని అతిక్రమలే. అర్థమవుతుందా మీకు మాట? దేవుని వాక్కు సరిగా అర్థం అవ్వాలి మనకి. మనము దేవుని యొక్క అడుగుజాల్లో మనం ఉండాలి. ఆయన ప్రేమ ప్రకారంగా ఉండాలి. దురాశపరుడు వీడు. అంటే ఇక్కడ తూరు అధిపతితో ఇలా ప్రకటన అంటే తూరుని పోల్చి ఆకాశ సింహాసనానికి నించిన వేస్తున్నాడని పరలోకంలో జరిగిన విషయం యెహెజ్కేలు గారి ద్వారా మనకి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది పరలోకంలో జరిగిన విషయం. ఇది భూమి మీదకు వచ్చి తూరు సీదోనుల్లో ఆక్రమించుకుని దేవుని యొక్క సింహాసనానికి ఎదురు తెరబడ్డాడు. అంటే వీడు ఎలా పడ్డాడో, పడిన తర్వాత ఎంతకాలం బంధింపబడ్డాడో, 1000 ఏండ్ల బంధింపబడిన తర్వాత అటు పిమ్మట విడిచిపెట్టబడ్డాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. విడిచిపెట్టబడిన తర్వాత పుష్టికోండి ఎవరిని మోసం చేశాడు? ఆదామావని మోసం చేసేసాడు. తర్వాత యావత్ ప్రపంచాన్ని మోసపరుచుకున్నాడు. ఇప్పుడు నువ్వు వింటున్నా నిన్ను కూడా మోసపరిచేసాడు. ఆల్రెడీ నువ్వు కూడా వాడి యొక్క ఆలోచనలో పడిపోయి ఉండొచ్చు. అందరినీ కాదు, నువ్వు కూడా పడిపోయి ఉండొచ్చు. తర్వాత వచ్చావు, తర్వాత నువ్వు లేపబడ్డావు. నేను కూడా తర్వాత లేపబడ్డాను. ఆయన రక్తం ద్వారా పరిశుద్ధపరచబడ్డాను. ఎందుకంటే దురాశ పరులందరినీ కూడా, దురాశ అంతా కూడా ఎక్కడి నుంచి పుడుతున్నాయంట? హృదయం యొక్క లో నుంచి, మనసులోంచి పుడుతున్నాయి. దురాలోచన, దొంగతనము, వ్యభిచారము, అబద్ధ సాక్ష్యం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంట? హృదయంలో ఆలోచనలో నుంచి పుడుతున్నాయి. ఆహారం గురించి వాళ్ళకి యేసుక్రీస్తు వారి శిశువులకి కొంచెం ప్రాబ్లం జరుగుతుంది. అక్కడ తిన్న ఆహారం గురించి కాదయా, ఆలోచనలు బాగలేదు మీ అంటే. ఆలోచనలు ఇప్పుడు కయ్యోనికి ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచన? ఏబేలుని చంపేయాలని ఆశపరుడు. దేవుడు అతని అర్పణనేమో అంగీకరించారు, కయ్యోని అర్పణ అంగీకరించలేదు. కారణం ఏంటి? దురాశ. అప్పటికే ఆక్రమించుకున్నాడు. అపవాది అప్పటికే వాడిని ఆక్రమించుకున్నాడు. అపవాది యొక్క క్రియలు చేస్తున్నాడు. అది మళ్ళీ మనకి యోహాను గారు రాసిన మొదటి పత్రికలో మీకు 3 అధ్యాయం ఉంటుంది. మయాన్ని ఎక్కడా కనపడదు. ఇంకా మీకు
కయ్యను గురించి. అర్థమవుతుందా? రైట్. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనం కానీ చదువుకుందాం. అభిషేకమునందున కెరూబువై ఒక ఆశ్చర్యంగా ఉంటివి దేవునితో, అందుకు నేను నిన్ను నియమించితిని. చక్కనైన మాటలండి. కసరత ఈ మాటలు మీరు రాసుకోవాలి, రాసుకుని తీరాలి, అనేకులకి చెప్పాలి, అనేకులను మార్చాలి. నువ్వైనా సరే ఈ మాటలు కఠినంగా మనం రాసుకోవాలి. ఇది అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నువ్వు ఉంటివి, అంటే ఆ సింహాసనం మీద. కాలుచున్న రాళ్ళ మధ్య నువ్వు సంచరించివి. ఎంత పని చూడండి ఇతనికి. నీవు నింపబడిన దినము మొదలుకొని పాపముని యందు కనబడే వరకు ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థవంతుడిగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నువ్వు అన్యాయం పెంచుకుని పాపము చేయించు వచ్చుదు గనుక దేవుని పర్వతమును ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రయంగా ఉన్న కెరూబు రాళ్ళ మధ్య కాలుచున్న రాళ్ళ మధ్య నీవు ఇక్కడ సంచరించవు. నిన్ను నాశనము చేసి నీ సౌందర్యము చూచుకుని నువ్వు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకుని నీ జ్ఞానమును చెరుపుకుంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, పాతాళంలోనికి. అర్థమవుతుందా మాటలు? అర్థమవ్వాలి ప్రియమైన దేవుని వల్లరా. యోధా రాసిన పత్రిక 6వ వచనం, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాసన స్థలమును విడిచిన దేవదూతలు మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేసెను. ప్రధానత్వం నిలుపుకోలేని వాడు నిన్ను నన్ను ఎక్కడ తీసుకెళ్తాడండి? వాడిన మనం ధరించుకునేది. సిగ్గుపడాలంటే నిజంగానే ఈ మాటలంటున్నా నువ్వు సిగ్గుపడాలంటే నువ్వు నిజంగానే ఈ రోజుని, అరే నేను అపవాదితో ఉన్నానా? ఇంతవరకు నా జీవితం అపవాదితో నడుస్తుందా? దావీదు గారు ఎలా బాధపడ్డారో. పక్క స్త్రీని మోహించుకున్నాడైనా, వ్యభిచారింపబడ్డాడైనా, వ్యభిచారము. గెహజీ కూడా ఆశించుకున్నాడు. ఎలీషా నయమోని శుద్ధి చేస్తే నయమోను తన దారికి వెళ్ళిపోతే నయమోను పంపిన ఆ వెండి ఆ దుస్తుల కోసం ఆశపడ్డాడు, దాచుకున్నాడు, ఒక తెల్ల కుష్టి రప్పించుకున్నాడు. 2 వ్యక్తుల గురించి మాట్లాడుతానన్నాను కదా, నువ్వు కూడా అదే జాబితాలో ఉన్నావేమో పరీక్షించుకో. సేమ్ అదే జాబితాలో ఉన్నవేమో పరీక్షించుకో. అసలు ప్రధానత్వం నిలుపుకోకుండా పడిపోయినోడు